ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒకరు స్వదేశంలో స్వరాజ్యంలో నిర్వహిస్తే మరొకరు విదేశాల్లో అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల్లో పాల్గొన్నారు. లష్కర్ ఇద్దరు మాజీ మంత్రులు ఒకరు సికింద్రాబాద్ గడ్డపై తన టీంతో జెండా ఎగరవేసి రెపరెపలాడించగా మరొకరు ఆస్ట్రేలియాలోనూ మనకు బలం ఉందని తెలియజేస్తూ అక్కడ వేడుకల్లో సందడి చేశారు. నియోజకవర్గంలో నేతల పిలుపుతో వారి టీం సభ్యులు జాతీయ జెండాలు ఎగరవేసి రెపరెపలాడించగా ఉద్యమం చేసింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అంటూ లష్కర్ మాజీ మంత్రులు వేడుకల్లో సందడి చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా నేతలు వేడుకలు నిర్వహించగా ఇక ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ లో ఆస్ట్రేలియాలో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ తెలంగాణ ప్రజానికం నిర్వహించిన వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు. మెల్బోర్న్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసుల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరగగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా సాగిందని, మరలా రానున్న ఎన్నికల్లో ఈసారి మరలా గులాబీ ప్రభుత్వం వస్తుందని సభాముఖంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందించాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అందులో భాగస్వాములు కావాలంటే తలసాని సాయికిరణ్ యాదవ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకులు వినయ్ సమ్నే, ఉదయ్ సింహారెడ్డి, సతీష్ పులిపాక, కత్తుల వినోద్, హర్ష సాయికృష్ణ, కల్వకుంట్ల, అశోక్ ఈగతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల్ని తమ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని, ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్ర ఎంతో ఉందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తీగుళ్ల పద్మనాభం తెలియజేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. నాడు ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించిన నాటి రోజులను గుర్తు చేసుకోవడంతో పాటు పోరాటాల ఫలితమే రాష్ట్ర సహకారం అయ్యిందంటూ తెలియజేశారు. ఈ విజయం ఉద్యమకారులందరిదంటూ తెలియజెప్పడంతో పాటు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలంటూ తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి శ్రీత, లింగాని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొనగా తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ఏర్పాటుకు తెలంగాణ ఉద్యమకారుల సమితి చైర్మన్ బండి రమేష్ అందించిన వినతి పత్రం స్వీకరించడంతో పాటు తన వంతుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతలు ఎక్కడున్నా నాటి రోజులను గుర్తు చేసుకుంటూ నేటి వేడుకల్లో బాధ్యతగా పాల్గొనగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూనే రాబోయే ఎన్నికల్లో తప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తుందన్న ధీమాను అందించడం విశేషం. కార్పొరేటర్ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అక్కడ సమస్యలను పరిష్కరించడంలో విఫలయ్యారనే ఆరోపణలు. ఎప్పుడో ఒకసారి నియోజకవర్గంలో పర్యటన చేసే సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధితులు తమ ఆవేదన చెప్పుకున్నా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. జీహెచ్ఎంసీ నిధులు తెస్తారా లేక ఎంపీ నిధులు కేటాయిస్తారో తెలియని పరిస్థితి. సికింద్రాబాద్ నియోజకవర్గ అడ్డగుట్ట డివిజన్ లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమస్యలే స్వాగతం పలికాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో తమ డివిజన్ లో ఉన్న సమస్యలను బాధితులు తెలియజేశారు. సరే సరిగా వాటర్ రాకపోయినా ఇంతవరకు ఎప్పుడు ట్యాంకర్ మాకు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కూడా ఎప్పుడు రాదు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం పర్యటించారు. స్థానికులతో సమావేశమై డివిజన్ లో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒకరిద్దరు సమస్యలు చెప్తారులే అనుకుంటే పదుల సంఖ్యలో సమస్యలు చెప్పేందుకు అడ్డగుట్ట డివిజన్ వాసులు పోటీ పడ్డారు. వారు చెప్తున్న సమస్యలు విన్న కిషన్ రెడ్డి సైతం ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు. పైన ఒక కమిటీ హాల్ కూడా ఏపీ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే పోతే ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇప్పుడు వేసిన బోరింగ్ ఏదైతే ఏడిస్తున్నారో పక్కన ప్రభుత్వ స్థలం ఉన్నది, 50 గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది. అది లైవ్ మీ ద్వారా చేపియాలని కూడా కోరుకుంటున్నాం సార్. అడ్డగుట్ట డివిజన్ లో పర్యటించిన కిషన్ రెడ్డికి బీజేపీ నాయకులు, అడ్డగుట్ట డివిజన్ ప్రజలు పలు సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వీధి దీపాలు, డ్రైనేజీ సమస్య, రోడ్డు, తాగునీటి సమస్య, విద్యుత్ అంతరాయం, కమ్యూనిటీ హాల్ ఇలా ఒకటేమిటి ఎన్నో సమస్యలను కిషన్ రెడ్డికి చెప్పుకునేందుకు డివిజన్ ప్రజలు పోటీ పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు సమస్యలను చెప్తుంటే కిషన్ రెడ్డి సైతం సమయాన్ని ఎక్కువ కేటాయించి వారి సమస్యలను నోట్ చేసుకుని సంబంధిత అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీలో బడ్జెట్ లేని కారణంగా అనేక సమస్యలున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోటు బడ్జెట్ పేరుతో అభివృద్ధిని నిలిపివేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబారా ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులున్నాయని, ప్రజలకు ఉపయోగపడే పనుల కోరిక మాత్రం నిధులు లేవంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో వాటర్ వర్క్స్ ఈ రెండు విభాగాలకు నిధుల కొరత కారణంగా ఈరోజు అభివృద్ధి పనులు కుంటుపడతా ఉన్నాయి. కావలసినటువంటి నిధులు లేవు.
వీధి లైట్లు కాలిపోతా కూడా కొత్త బల్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఉన్నది. అందుకే ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. నేను ఈరోజు ఈ అడ్డగుట్టలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బస్తీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి కొద్దిగా చర్చించడం జరిగింది. మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి, నాగేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య, ఉదయ్ యాదవ్, సాయన్న, నరేందర్, కన్నాబిరాం, కృష్ణ, శివాజీ, హంసరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అడ్డగూడ డివిజన్లో కొన్ని సంవత్సరాలుగా అదే సమస్యలు తాండవై చేస్తున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మరావు సైతం సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్న ఆరోపణలు లేకపోలేదు. కార్పొరేటర్లకు ప్రత్యేక నిధులు లేకపోవడంతో అడ్డగుట్ట కార్పొరేటర్ సైతం నామమాత్రంగా మరమ్మత్తు పనులతో కాలనీ వెళ్లదీయాల్సి వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనతోనైనా ఎంపీ నిధులు ఏమైనా మంజూరవుతాయా, అభివృద్ధి పనులు జరుగుతాయా అనేది మరికొంతకాలం వేచి చూడాల్సిందే. పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ 6వ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పలువురు కళాకారులు ప్రదర్శనలు వీక్షించడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు నగదు బహుమతులను పోలీసు విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ ను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, అన్ని వ్యవస్థలను బాగు చేయడం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం మీద జాతీయ జెండాను రెపరెపలాడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్ అధ్యక్షతన జాయింట్ సీఈఓ పల్లవి వజయవంశీ నేతృత్వంలో వేడుకలు నిర్వహించగా బోర్డు ఉద్యోగులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో భాగంగా బోర్డు కార్యాలయంపై జాతీయ జెండాను సీఈఓ మధుకర్ నాయక్ ఎగురవేశారు. జాతీయ జెండా రెపరెపలాడగా అనంతరం జనగణమన ఆలపించి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలంటూ సీఈఓ జాయింట్ సీఈఓ తెలియజేశారు. ఉద్యోగులంతా కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొనగా బోర్డు కార్యాలయం పైన జాతీయ జెండా వందన కార్యక్రమంలో అంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. వివిధ విభాగాల హెచ్ఓడీలతో పాటు బోర్డు ఉద్యోగులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జయ హే జయ హే జయ హే జయ 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 హే జై తెలంగాణ జై తెలంగాణ. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ కు ప్రశంసల వర్షం నెలకొంది. వార్డులో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ప్రశంసలతో కాలనీవాసులు బానుక నర్మద మల్లికార్జున్ను ముంచెత్తుతున్నారు. మాటల మనిషి కాదు చేతల మనిషి వచ్చారంటూ కాలనీవాసులు పొగడ్తలతో ముంచెత్తడంతో నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పనిచేస్తే ప్రశంసలు అలా వస్తుండటంతో మరింత ఉత్సాహంగా కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేస్తామంటూ బానుక నర్మద మల్లికార్జున్ దంపతులు కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 6వ వార్డ్ జోహార్ రైల్వే కాలనీలో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ దంపతులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో బానుక నర్మద మల్లికార్జున్ సమావేశమయ్యారు. తమ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులతో కాలనీవాసులు బానుక నర్మద మల్లికార్జున్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. మాటలు చెప్పే నాయకుడు పోయి పనిచేసే నాయకులు వచ్చారంటూ కాలనీవాసులు ప్రశంసించారు. నేను ఇంతకు ముందే మీటింగ్లో చెప్పాను అన్నకు మాటల మనిషి కాదైనా చేతల మనిషి అని. మాటల మనిషి పోయాడు, చేతల మనిషి వచ్చాడు. వచ్చిన 1-2 నెలలనే మాకు రోడ్ వచ్చేసింది. ఇంకా ముందు ముందు చాలా చేస్తాడని మాకు చాలా నమ్మకం ఉన్నది. ఇది బానుక నర్మదా గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సీసీ రోడ్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది మా దగ్గర. మేము అడిగిన వెంటనే ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఈయన మా కాలనీకి పెద్ద అన్న లాంటి వాడు అనమాట. నర్మదా గారు మాకు సిస్టర్ లాంటి వారు. ఆవిడ మీద చాలా సంపూర్ణమైన నమ్మకం ఉంది. మా కాలనీలో మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందని నర్మదా మల్లికార్జున్ తెలిపారు. తాను బోర్డు ఉపాధ్యక్షురాలుగా కొనసాగిన సమయంలో జోహార్ రైల్వే కాలనీలో అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని, మళ్లీ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు జేఆర్సీ మోహర్, ప్రసాద్, జగన్నాథం, సుధాకర్ రెడ్డి, మహేష్, సీతంశెట్టి, కుమార్, రమేష్, జోష్నతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
మడ్ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల వద్ద శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని నూతనంగా ప్రతిష్ఠించగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా పండుగ వాతావరణాన్ని నెలకొనగా కమిటీ సభ్యుల ఆహ్వానంతో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అతిథిగా బొడ్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభమే జరగాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఆలయంలో ప్రత్యేక హోమ పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలతో అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సంతోష్, లోకేష్, బలరాం, మహేందర్, బాలాజీ, హరితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు పోర్టు స్కూల్ మైదానంలో శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో తాను పాల్గొనడం తన అదృష్టమని బిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సంతోష్, వంశీ, మహేందర్, శ్యామ్, హరిప్రసాద్, నాని తదితరులు బిఎన్ శ్రీనివాస్ ను సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. మధు, రేఖ, నీరజ్, నందిని, ప్రవీణ్, షణ్ముఖ, కామిని, అవినాష్, కాళీ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ లో స్థానం దక్కించుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డికి సన్మానాల వర్షం కొనసాగింది. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో స్టేట్ సెక్రటరీ పదవిని నాగభూషణ్ రెడ్డికి కేటాయిస్తూ నియామక పత్రం అందజేయగా హర్షం వ్యక్తం చేస్తూ పలువురు బీజేపీ నేతలు ఆయన్ను సన్మానించారు. నాగభూషణ్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు బీజేపీ నేతలు పూలదండలు వేసి సాల్వాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో మంచి పేరును తెచ్చుకునేలా కార్యకలాపాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు నాగభూషణ్ రెడ్డికి తెలియజేశారు. సన్మాన కార్యక్రమంలో బీజేపీ కంటోన్మెంట్ కన్వీనర్ విజయానంద్, రాజమల్లేష్, జగన్, లక్ష్మణ్, ఉగ్రసేన్ తో పాటు 4వ వార్డు బీజేపీ నేతలు పాల్గొనగా తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ నాగభూషణ్ రెడ్డి తెలియజేశారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో శ్రీ సరస్వతి విద్యాలయం ఎంతో మంది నిరుపేదలకు అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తూ సరస్వతి విద్యాలయం పేరు ప్రఖ్యాతులను చాటుకుంది. ప్రసిద్ధిగాంచిన షిర్డీ సాయిబాబా హైస్కూల్ నిర్వాహకుల ప్రోత్సాహంతో శ్రీ సరస్వతి విద్యాలయంలో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది పేద ప్రజలకు సరస్వతి విద్యాలయం అందుబాటులోకి ఉండడంతో తమ పిల్లల్ని సరస్వతి విద్యాలయానికి పంపిస్తూ విద్యాబోధనలు నేర్పిస్తున్నారు. సాయినగర్లో కొనసాగుతున్న సరస్వతి విద్యాలయాన్ని అడ్డగుట్ట పెట్రోల్ బంక్ ఎదురుగా నూతన భవనంలోకి సరస్వతి విద్యాలయాన్ని మార్చారు. సరస్వతి విద్యాలయ వ్యవస్థాపకులు తానీషా, కరస్పాండెంట్ శ్రీధర్, వాసవి ప్రిన్సిపల్ సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఎవరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ఉండాలని మొండ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ఎన్నో మార్గాలు ఉన్నాయని, అందులో స్వయం ఉపాధి ఒకటి అని ఆమె అన్నారు. పద్మశాలి సేవా సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం సంయుక్తంగా ఉచిత సెంటర్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. మారేడ్పల్లిలోని పద్మశాలి కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు కుట్టు మిషన్ పై ఉచిత శిక్షణ అందిస్తుండడం పట్ల కొంత దీపికా నరేష్ పద్మశాలి సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నోములరాం ప్రకాష్, సెక్రటరీ రమేష్, వైస్ చైర్మన్ రవికుమార్, మహిళా అభ్యుదయం సంఘం అధ్యక్షురాలు గంజి రజని, జనరల్ సెక్రటరీ జ్యోతి, వైస్ ప్రెసిడెంట్ వెంకటలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. వాళ్ళు 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించుకోవచ్చు. వాళ్ళే చేసుకొని జీతం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులతో పూర్వ వైభవం కనిపించింది. గులాబీ కండువాలతో పార్టీ శ్రేణులు తమ బలంగాన్ని చాటి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో మారుమ్రోగించారు. సైలెంట్ గా ఉన్న నాయకులంతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మేం సైతమంటూ ముందుకొచ్చి కంటోన్మెంట్ లో గులాబీ సైన్యాన్ని చాటి చెప్పారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల విశేషాలతో ప్రత్యేక కథనం మీ సిబి న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి గ్రౌండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 7వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ అతిథిగా హాజరై బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగించారు. జాతీయ జెండాను జకుల మహేశ్వర రెడ్డి ఆవిష్కరించగా టీఆర్ఎస్ జెండాను శ్యామ్ కుమార్ ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
తెలంగాణ ప్రజలు ఆలోచనలో పడ్డారని, అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెందారని జక్కుల మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మహేశ్వర్ రెడ్డి అన్నారు. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ అలాగే కుప్పకూలిపోయినట్టుగా అందరూ ప్రజలు భావిస్తా ఉన్నారు. కాకపోతే ప్రజలకు అలాగే కార్యకర్తలకు కూడా ఒకే ఒక సూచన ఏంటంటే, రానున్న రోజుల్లో డెఫినెట్ గా మళ్ళా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మన కేసీఆర్ గారే ఉంటారు, మన కేటీఆర్ అన్న, మన హరీష్ అన్న అందరూ కూడా మరి మనకు ముందుండి మళ్ళీ అలాగే ఏ రంగంలో అయితే మనం ముందుండేనో డెఫినెట్ గా అన్ని రంగాలలో ముందుండేటట్టు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఒకే. బోయినపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మీనా భాస్కర్, 1వ వార్డు అధ్యక్షుడు నరసింహారావు, మైనార్టీ అధ్యక్షుడు అసిన్ ఖాన్, మహిళా అధ్యక్షులు పద్మ, మధు, బాబురావు, శ్రీనివాస్, బిగ్బాల్, రమేష్ బాజు, విజయ్, శ్రీధర్, అబ్రహం, నర్సింగరావు, చందు, రియాజ్, అంబికా, సబితా, భాగ్యమ్మ, శ్రవంతి, రాజేష్, అనిల్, ఇఫ్రాన్, అశ్వక్తో పాటు పలువురు బోయినపల్లి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా సందడి చేశారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లే నాయకులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకపోవడంతో నాయకులు సైతం సైలెంట్ గా ఉంటూ ముఖ్యమైన కార్యక్రమాలు మినహా ఇతర కార్యక్రమాలను ఆసక్తి కనబరచడం లేదు. కంటోన్మెంట్ లో సీటు కోసం ప్రయత్నం చేసే నేతలంతా ఎక్కడా కనిపించకపోయినా ఆ నేత మాత్రం ఇచ్చిన మాట తెచ్చిన తెలంగాణ వేడుకల్లో నేను అందరికంటే ముందు అంటూ పాల్గొని తన గుర్తింపును మరింతగా బదిలం చేసుకున్నారు. పార్టీ పెద్దల పిలుపుతో నియోజకవర్గంలో వేడుకలను నిర్వహించడంతో పాటు పార్టీ ముఖ్య నాయకుడిగా తెలంగాణ భవన్ వేడుకల్లో సైతం పాల్గొని తన మార్కును కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ బదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్ లోని లాల్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉద్యమకారులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించడంతో పాటు జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగ ఫలితం ఉద్యమకారుల పోరాటం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ చేసిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం అంటూ గజ్జల నగేష్ తెలియజేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో పార్టీ పెద్దల వెంట పాల్గొనడంతో పాటు తన మార్కును అటు పార్టీ కార్యాలయంలో ఇటు నియోజకవర్గంలో బదిలం చేసుకున్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, జంగిలి రాజు, రావుల సతీష్, శివ, ప్రకాష్, గణేష్, ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు ఎంతో సుదినము. మరి ఎన్నో సంవత్సరాల నుండి పోలీసు ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడైనప్పటికీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. మహనీయుల కార్యక్రమాలు, ప్రఖ్యాతిగాంచిన కార్యక్రమాల్లో ముందుండి తన మార్కులు బదిలం చేసుకునేలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో ఉన్న ఉద్యమ నాయకుడు బోర్గి సంజీవ్ ఉద్యమ నాయకుల కొరకు తన గళాన్ని వినిపిస్తూ ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూ వస్తున్నారు. పేరుతో నాడు దోచుకున్నారు, నేడు దోచుకుంటున్నారు, రేపు దోచుకుంటున్నారు. ఉద్యమకారులారా కదలండి, అమరవీరుల కుటుంబ సభ్యులారా కదలండి, కళాకారులారా కదలండి. సామాజిక తెలంగాణ, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే తెలంగాణ కోసం మనం అందరం కృషి చేద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ కుమార్ పర్యటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఎందరో ఉద్యమకారుల పోరాట పటిమతోనే తెలంగాణ ఏర్పడిందని, ఎవరో ఒకరిద్దరు తీసుకువచ్చిన రాష్ట్రం కాదని సంజీవ్ అన్నారు. నాడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, నేడు కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూనే ఉందని సంజీవ్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, కళాకారులను గుర్తించండి, ఆనాడు పాటలు పాడిన ఉద్యమకారులను గుర్తించండి, ఆనాడు జైలు పోయి పీడియాక్ రౌడీ షీట్ వేసుకున్న చచ్చిపోయిన అమరవీరులను గుర్తించి ఈనాడు సన్మానం చేయాల్సినటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కేవలం 4-5 కోటి రూపాయలు ఇచ్చి ఒక 500 గజాలు ఏదో జగ ఇచ్చి వాళ్ళకి సన్మానించిండ్రు. 5 మందితోటి తెలంగాణ రాలే. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసిన వారికి కేసులు మినహా మిగిలింది ఏమీ లేదని సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఉద్యమం వైపు వెళ్లిన తనలాంటి ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారని, ఏ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఉద్యమకారులకు సరైన గుర్తింపిచ్చి 250 గజాల ఇంటి స్థలాలు కేటాయించి ఆర్థికంగా ఉద్యమకారులను ఆదుకున్నప్పుడే ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా భార్య పిల్లల్ని సుఖపెట్టలేక, రూమ్ కిరాయి కట్టలేక, ఈరోజు కనీసం కడుపు నిండి అన్నం తినలేక, ఉద్యోగం తెలంగాణ ఈ తల్లి సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహం నేను ఏర్పాటు చేస్తే 2015లో నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండు. ఇది తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఘనత.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలో కంటోన్మెంట్ నుండి ఎన్నికల బరిలో నిలిచి ఓటమికి గురైన సంజీవ్ ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన మార్కులు పదిలం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు. పోలీసు ఉద్యమకారుడిగా తన గుర్తింపు రావడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా తనకు వచ్చిన గుర్తింపుతో ఎప్పటికైనా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోర్గి సంజీవ్ తన ముందుకు సాగుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కంటోన్మెంట్ నాయకుడికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. తలసాని అభిమానిగా ఉన్న మారేడుపల్లి నెహ్రూ పార్క్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హనుమంతరావు యాదవ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండి అక్కడే బీఆర్ఎస్ ప్రభుత్వ వేడుకలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండటంతో అక్కడ స్థిరపడ్డ తెలంగాణ ప్రజలు కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. విదేశీ పర్యటనలో ఉన్న హనుమంతరావు యాదవ్ సైతం కేటీఆర్ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ని కలుసుకునే అవకాశం దక్కించుకున్నారు. కేటీఆర్ ని కలిసి పరిచయం చేసుకుంటూ తాను తలసాని శ్రీనివాస్ అభిమానినని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలియజేశారు. యుఎస్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో హనుమంతరావు యాదవ్ పాల్గొన్నారు. అమెరికాలో కేటీఆర్ ను కలిసి వేడుకల్లో పాల్గొనడం ఎన్నటికీ మర్చిపోలేని విషయమని హనుమంతరావు యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అమెరికాలో జరిగిన కార్యక్రమాల్లో హనుమంతరావు పాల్గొని వారితో ఫోటోలు దిగుతూ ఆనందపడిపోయారు. దయాకర్ రావు, కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పల్లె రాజేశ్వరరావు, భగత్, రసమై, బాలకృష్ణతో పాటు పలువురిని అమెరికాలో హనుమంతరావు యాదవ్ కలిశారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తరపున అదేవిధంగా డాలస్ ఏరియాలో ఉండే వివిధ తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ల తరపున మరి గత 15-20 రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని ఆ వార్డులో ఆ నాయకుడు ఏ కార్యక్రమాలు వచ్చినా తన చేతుల మీదుగా నిర్వహిస్తూ సీనియర్ నాయకుడు బాధ్యతలను పూర్తి చేసుకుంటున్నారు. ఎవరో వస్తారో ఏమో చేస్తారో అని ఎదురు చూడకుండా రెండో వార్డులో ప్రముఖుల కార్యక్రమాలకు ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీహరి తెచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో రెండో వార్డు ఇంద్రమ్మనగర్ లో స్టాచ్యూ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం శ్రీహరి ఆహ్వానం మేరకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగించారు. కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీహరి చేతుల మీదుగా నిర్వహించారు. సీనియర్ నాయకులు షేక్ నయీం, జహంగీర్, యూసఫ్, రాజు, రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయిందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద నాడు ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వేడుకలను జేపీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ తల్లికి పూలమాళ్లు వేసి జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. వేడుకలు నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా పనిచేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు శరత్, సాయిబాబా, ముఖేష్ యాదవ్, వరప్రసాద్, యాదగిరి, కరణ్ సింగ్, పవన్, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి మార్కెట్లో చైర్మన్ ఆనందబాబు నేతృత్వంలో వైస్ చైర్మన్ దేవేంద్ర సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్ఞాన నివాళులర్పించిన అనంతరం బోయిన్పల్లి మార్కెట్ కార్యాలయం ముందు వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తల్లితో పాటు అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఉద్యమకారుల పోరాటం, కాంగ్రెస్ పార్టీ చొరవతోనే రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అంటూ చైర్మన్ ఆనంద్ బాబు తెలియజేయగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందంటూ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ తెలియజేశారు. 18వ వార్డు సెంటర్ పాయింట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తన టీం సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాళ్లు వేసి నివాళులర్పించడంతో పాటు జెండా ఆవిష్కరణ అనంతరం అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను పాండు యాదవ్ తెలియజేశారు. ఉద్యమకారుల పోరాట ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందంటూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు మల్లెల విశ్వనాథ్, నాయకులు తులసి, ప్రకాష్, చిన్న, కృష్ణ, జయరాం, జగదీష్, మల్లేష్, శ్రీనివాస్, శేఖర్, సుందర్, సిద్ధు, మహేష్, భాస్కర్, సాయి, రంజిత్, శరత్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 2వ వార్డులో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి ఉద్యమకారుల పోరాటాల వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలియజేస్తూ పార్టీ జెండా ఎగరవేసి జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల కృషి ఎంతో ఉందని తెలియజేస్తూ వారితో కలిసి వేడుకలను 2వ వార్డు రసూల్పురాలోని మార్కండేయ దేవాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహన్, శ్యామరెడ్డి, పొన్నాలబాబు, కనకయ్య, కిట్టు, ప్రవీణ్, ఫర్దీన్, కార్తిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వేడుకలు నిర్వహించగా వేడుకల్లో పోలిట్ బ్యూరో సభ్యుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్లో టీడీపీ సీనియర్ నాయకుడుగా ఉన్న జనగాం నరసింహరావు రాష్ట్ర విభాగం మాజీ కార్యదర్శిగా ఉండగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నేను సైతం అంటూ పార్టీ పెద్దల వెంట పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రజానికానికి టీడీపీ పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ జనగాం నరసింహరావు తెలియజేశారు. కంటోన్మెంట్ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పారిసాని శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్, భాగ్యశ్రీ దంపతులు పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను జరిపారు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేశారని, అమరులైన ఉద్యమ నాయకుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగిందని శ్యామ్ కుమార్ అన్నారు. కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి వెనకబడిపోయిందని శ్యామ్ కుమార్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ కుమార్, ఉమేష్, వినోద్, సతీష్, రాగిణి, సునీత, సురేష్, కమలేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్తూపానికి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నాడు అమరులైన ఉద్యమకారుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని తెలియజేస్తూ అమరవీరులకు జోహార్లు అంటూ తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులైన వారిని గుర్తుకు చేసుకుంటూ వారి జ్ఞాపకాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు టిఎన్ నరహరి, గౌరీశంకర్ యాదవ్, షేక్ బాబు, నాందేవ్, నర్సింగ్రావు, దత్తాత్రేయ, రాజశేఖర్, అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్కూల్ను ఆవిర్భావ దినోత్సవంను రీఓపెన్ చేయడమే కాకుండా నేటి వేడుకల విశిష్టతను తెలుపుతూ వేడుకలను సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం నిర్వహించింది. నేటి నుంచి వేసవి సెలవుల అనంతరం స్కూల్ ప్రారంభం కాగా స్టూడెంట్స్ సమక్షంలో టీచర్ల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అతిథిగా సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ చైర్మన్ రంధీర్ రెడ్డి పాల్గొనగా బోయినపల్లి జయనగర్ బ్రాంచ్ లో వేడుకలను నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం 2025-26 సంవత్సరంకు గాను స్టూడెంట్స్ కి ఆహ్వానం పలుకుతూ నేటి వేడుకలను కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విశిష్టతను తెలుపుతూ నాటి పరిస్థితులను చైర్మన్ రంధీర్ రెడ్డి తెలియజేయగా ప్రత్యేక రాష్ట్రంలో మంచి భవిష్యత్తు మంచి విద్యతో అందుతుందంటూ తెలియజేశారు. ఏ కార్యక్రమం వచ్చినా ఆ గులాబీ నేతలు మాత్రం టీం వర్క్ గా నిర్వహించి విజయవంతం చేయడంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయంలోనూ టీంగా పాల్గొంటూ తమ గుర్తింపు 4వ వార్డులో మరింతగా బదిలీ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా 4వ వార్డు పికెట్ క్రాస్ రోడ్ లో వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ నేతృత్వంలో నాయకులు, ఉద్యమకారులంతా కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొనడంతో పాటు మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్లతో రాష్ట్ర ఏర్పాటు వేడుకలను నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో శత్రు, కిరణ్, శేఖర్, శ్రీనివాస్, రాజు, రోషన్, మోహన్, రాకేష్, సాయి కిరణ్, నాగు, జోడీ బ్రదర్స్, భూపేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో సానాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏఎల్ ఆనంద్ నిర్వహించారు. అందరూ ఆయనకు సన్నిహితులే. ఇక కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమం అనగానే అందరికంటే ముందే వెళ్లి అతిథులను కలిసి ఆహ్వానం పలకటంతో పాటు తన టీంతో కలిసి పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి కార్యక్రమం పూర్తి కాగానే మంత్రులు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ మహేష్ కుమార్ తో పాటు ఓఎస్డీ అజిత్ రెడ్డిని కలిసి కాసేపు ముచ్చటించారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో వంగార్ నరేష్, దర్గా రవికుమార్, వేణుగోపాల్ రెడ్డి, హర్షవర్ధన్, చెమ్మారెడ్డి వారితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సోమవారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న పలువురిని ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొరకు పోరాటం చేసిన ఉద్యమ పేర్లను నరసింహన్ కన్నన్ అభినందించారు. ఎంతో మంది ఉద్యమ నాయకుల పోరాట ఫలితం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని నరసింహన్ కన్నన్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని సోనియా గాంధీకి రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఆయన అన్నారు. సీనియర్ నాయకుడు బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. జై తెలంగాణ జై కాంగ్రెస్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని టీపీసీసీ సెక్రటరీ ఎస్ రాజేష్ యాదవ్ మార్మోగించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నానగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వేడుకలను రాజేష్ యాదవ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించడంతో పాటు అమ్మ ఆశీస్సులతో నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది సోనియమ్మ అంటూ తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటూ రాజేష్ యాదవ్ తెలియజేశారు. కార్యక్రమంలో మహేష్, మురళి, ఉత్తయ్య, వెంకటేష్, అస్గర్, గిరిధర్, నాగరాజు, బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల వేడుకలను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేబీ శంకరరావు నిర్వహించారు. తెలంగాణ తల్లితో పాటు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలంటూ కేబీ శంకరరావు తెలియజేశారు. 7వ వార్డులో పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నాడు ఉద్యమకారుల పోరాట ఫలితమే కేసీఆర్ చేసిన ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటూ తెలియజేశారు. కార్యక్రమంలో వాసు, దేవన్, శ్రీనివాస్, రవికుమార్, బాలకృష్ణ, వినయ్ కుమార్, రాకేష్, పోచాలు, వినోద్, అమర్కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను 5వ వార్డు ఉద్యమగడ్డలో ఉద్యమ నాయకుడు కిరణ్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకల్లో భాగంగా జాతీయ జెండా కాకాగూడలోని అడ్డాలో ఎగురవేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగింది అంటూ తెలియజేశారు. కాకాగూడలో ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వేడుకలను నిర్వహించడంతో పాటు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ మాత్రమే అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో సానాతి శ్రీనివాస్, టోనీ, అశోక్, మహేష్, అర్జున్, సంపత్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ ఉద్యమకారులంతా ఒకటిగా కదిలారు. ఉద్యమకారుడు ప్రభు గుప్తా ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ తల్లి ఆశీస్సులతో నాటి ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైందని తెలియజేయడంతో పాటు 11 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను వంచనకు గురి చేసిందంటూ ప్రభు గుప్తా మండిపడ్డారు. బోయిన్పల్లి ప్లేగ్రౌండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉద్యమ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు అరుణ్ యాదవ్, రఘువీర్, మురళీకృష్ణ, కుమార్తో పాటు పలువురు పాల్గొనగా తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ తన అనుచర వర్గంతో కలిసి మహారాష్ట్రలోని తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కేబినెట్ లో చోటు లభించాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని వినోద్ కుమార్ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వినోద్ తెలిపారు. 3వ వార్డుకు చెందిన వినోద్ తో పాటు పలువురు వినోద్ వెంట తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఉద్యమకారులను గుర్తించి అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఓల్డ్ పోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి ఉద్యమకారులను సన్మానించారు. ఉద్యమకారులకు వెంట ఎల్లప్పుడూ ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన హామీలిచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఏ ఒక్క హామీ కూడా నెరవేరకుండా కాలయాపన చేస్తున్నారని, తెలంగాణ ఆవిర్భావం నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని ఆయన స్పష్టం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.